రిజరెక్షన్ డే. యేసు లేచినాడు, నిజముగా లేచినాడు. అంటే మరణాన్ని జయించి సమాధిని దాటి మూడవ రోజు ప్రభువైన యేసుక్రీస్తు మహిమతో లేచిన రోజు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, కానీ ఒక ఆశ, ఆనందం, విజయం, నిరీక్షణ, నిత్యజీవం మరియు కొత్త ప్రారంభానికి ఇది ఒక ప్రతీక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకు చెప్తుంది, చీకటి ఎంత ఉన్నా వెలుగు తప్పదు అని, మరణం కూడా దేవుని ముందు ఓడిపోతుంది అని. ప్రతి నిరీక్షణ తర్వాత ఒక కొత్త ప్రారంభం ఖచ్చితంగా ఉంటుందని. ఈరోజు మనం కూడా నిర్ణయించుకుందాం. దుఃఖాన్ని వదిలి ఆనంద వస్త్రాన్ని ధరించుకుందాం. నిరాశను వదిలి నిరీక్షణను ఎంచుకుందాం. పాత జీవితాన్ని వదిలి కొత్త మార్గాన్ని అనుసరిద్దాం.